ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాలభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాలభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జూన్ 1 నుంచి 15 వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీ గ్రహస్థితులన్నీ కూడా ఈ 15 రోజుల్లో చూసినట్లయితే 50-50 రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. అంతా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ కాస్త అప్రమత్తంగా ఉండాలి. అదే జరిగిపోతుంది అని అనుకుంటే మాత్రం కాదు. ఏ విషయంలోనైనా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది.
అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో అసహనంగా ఉన్నారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అదే సహనంగా ఉంటే కొండంత ప్రమాదం నుంచి కూడా ఇట్టే బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. అక్కడ మీకు ఉండాల్సిన లక్షణం ఏమిటంటే ఓపిక, ఓర్పు, సహనం అవి ఉంటే చాలు. మీ పనులన్నిటికీ కూడా చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా సరే మానసిక ప్రశాంతతకి ఇబ్బంది పడిపోతారు. ఎక్కువగా మెంటల్‌గా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. చిన్నపాటి ఆటంకాలకి భయపడిపోతే ఎలా? కొద్దిగా ధైర్యంగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఉండండి. మీకు ఏ దేవుడైతే ఇష్టపడతారో ఆయన నామస్మరణలో నిరంతరం ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని మరింత ఇబ్బంది పెడుతుంది. అందుకే భైరవారాధనలో ఎక్కువగా ఉండండి. ఆర్థికంగా చూసినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖర్చులను అయితే నియంత్రించాల్సిన పరిస్థితులు కూడా చాలా అవసరం. ఇక సంఘంలో మీకు మరింత ఆదరణ అయితే పెరిగే సూచన అయితే ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త నెమ్మదించేటువంటి అవకాశం ఉన్నాయి. మీకు రావాల్సిన రుణ బకాయిలు కూడా వసూలు చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే అవి వసూలు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. కాస్తైనా వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు ఎవరైనా కొనాలి అనుకుంటే కాస్త వాయిదా వేసుకుంటే మంచిది. ప్రస్తుతం ఆ పేపర్లు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారైతే చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఒక్కొక్కసారి సాక్షులు మనకి వ్యతిరేకంగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఒక్కొక్కసారి మీరు వారితో అత్యంత ఉత్సాహంగా ఉండటం కూడా మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఏదైనా ఒక కొత్త వ్యక్తి పరిచయం అయినా వారి గురించి లోతుగా మీకు ఏది తెలియకుండా వారితో బాగా సాన్నిహిత్యంగా ఉన్నా లేదు మీ గురించి వాళ్ళకి ఏదైనా చెప్పినట్లయితే తర్వాత వారి బ్లాక్మెయిల్కి గురవుతారు. అలాగే సోషల్ మీడియా పరిచయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏదో పరిచయం అయ్యారు, లైకులు కొట్టాం, షేర్లు కొట్టాం అంటే తర్వాత మీకు మీ పనే పెద్ద షేర్ అయిపోద్ది, చూసుకోండి. అలాగే ఒక్కొక్కసారి మీరు చాలా ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను కొంతమంది వక్రీకరించి మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చుపెడతారు. ఏదో ఎవరితో తెలిసిన వాళ్ళతో మీ కుటుంబ సభ్యుల విషయంలో ఏదో మీ కష్టం చెప్పుకున్నారనుకోండి, వాడెళ్ళి మీ గురించి చెడుగా చెప్పాడంటాడు తప్ప మీ కష్టాన్ని చెప్పుకున్నారనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇవ్వడు. పాజిటివ్గా చెప్పడు. వాళ్ళ గురించి మీరు ఏదో తప్పుగా చెప్పినట్లుగా చెప్తాడు. అందువల్ల ఇలా జాగ్రత్తగా ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర వాగేయకండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మీరు వీసా పాస్పోర్ట్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి అయితే చాలా సానుకూలంగా ఉంది. కాకపోతే ప్రత్యర్థుల మీద కన్నేసి ఉంచాలి, తప్పదు. మరి రాజకీయాలంటేనే కాస్త పోటీ ప్రపంచం. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఇక్కడ శుభవార్తలు వినేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి కాస్త గట్టి ప్రయత్నాలు చేయండి. మరి ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే మీకు అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. ఉన్నత పదవులు రావచ్చు, ప్రమోషన్లు రావచ్చు. అంటే ప్రమోషన్లతో కూడినటువంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పని భారం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. ఆశించిన లాభాలు అయితే ఉండకపోవచ్చు, అంటే పర్వాలేదు. అది నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది శుభ సమయం కాదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే సాధారణంగా ఉంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులకైతే బాగానే ఉంది, లాభాలు సంపాదిస్తారు. ఇక కళాకారులు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు, స్టేజ్ ఆర్టిస్టులు, మీరందరూ ఎవరైనా సరే ఆర్టిస్ట్ అన్నవాళ్ళు అవకాశాల కోసం ఆఫీసులో లేకపోతే ఈవెంట్ మేనేజర్లను ఎవరో ఒకరిని పట్టుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా అలర్ట్గా ఉండాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్కి చూపించండి. ఇక విద్యార్థులకైతే బాగుంది. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు కూడా విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. అయితే అనవసర విషయాలకు సమయం ఎక్కువగా వెచ్చించుకుంటూ ఉంటారు కాబట్టే కాస్త మీకు బాగుంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 5, 9. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 7, 11, 13. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు
సూర్యగ్రహానికి మంత్రం చదువుకొని అర్ఘ్యం ఇస్తే బాగుంటుంది. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అంతా శుభం జరుగుతుంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు మనకి మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ, వేసవి కాబట్టి ఎక్కువగా వాటర్ ఇవ్వటం వల్ల మీకు చాలా మంచిది. మరి మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.